హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశికి ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ గుండెల్లో ఒక పెద్ద భయాన్ని, అదే సమయంలో ఒక పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించే పచ్చి నిజాలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. మీరు ఎంత కష్టపడినా మీ జీవితంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అన్న దాని గురించి మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుని ఆలోచించారా? మీ కళ్ళ ముందే మీకంటే తక్కువ కష్టపడేవాళ్ళు, మీకంటే తక్కువ తెలివి ఉన్నవాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదుగుతుంటే మీరు మాత్రం ఎందుకు అక్కడే ఆగిపోతున్నారు? రాత్రింబవళ్ళు మీరు చిందిస్తున్న చెమట చుక్కలు ఎందుకు వృధా అయిపోతున్నాయి? మీరు ప్రాణంగా నమ్మిన వాళ్లే మిమ్మల్ని ఎందుకు పదే పదే వెన్నుపోటు పొడుస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఉన్న ఒక భయంకరమైన నిజాన్ని, ఒక చీకటి రహస్యాన్ని ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మీ మీద, మీ కుటుంబం మీద ఎవరికీ తెలియకుండా ఒక మహా కుట్ర జరుగుతోంది. మీ ఎదుగుదలను, మీ సంతోషాన్ని ఏమాత్రం తట్టుకోలేని, ఓర్వలేని ఇద్దరు కిలాడి ఆడవాళ్లు మీ మీద తీవ్రమైన పగతో రగిలిపోతున్నారు. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు జీవితంలో పైకి రావడం, నలుగురిలో సంతోషంగా నవ్వుతూ ఉండటం ఆ ఇద్దరు ఆడవాళ్ళకి అస్సలిష్టం లేదు. అందుకే మీ ఎదుగుదలను పూర్తిగా నాశనం చేయడానికి, మిమ్మల్ని అడుగడుగునా తొక్కేయడానికి వాళ్ళు రహస్యంగా దుష్ట ప్రభావం మీ మీద పడేలా చేస్తున్నారు. మీ ఇంటి మీద, మీ పనుల మీద వాళ్ళ భయంకరమైన చెడుదృష్టి పడేలా కుట్రలు పన్నుతున్నారు. ఈ విషయాలు వింటుంటే మీకు చాలా షాకింగ్గా అనిపించవచ్చు. మీ మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవ్వచ్చు. కానీ జరుగుతున్న వాస్తవాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. మీరు గనక ఈ నిజాన్ని తెలుసుకుని వెంటనే నేను చెప్పబోయే ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకోకపోతే భవిష్యత్తులో మీరు ఊహించని స్థాయిలో భారీ నష్టం జరిగే ప్రమాదముంది. దయచేసి ఈ వీడియోను మధ్యలో ఎక్కడా ఆపకుండా పూర్తిగా చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని, మీ పిల్లల భవిష్యత్తును కాపాడే అత్యంత ముఖ్యమైన వీడియో. మీ కష్టాలన్నీ తీరిపోవడానికి ఇదొక దారి చూపిస్తుంది. ఈ వీడియోలోని అతి ముఖ్యమైన విషయాల్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న మాట. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్స్లో కేవలం ఓం నమః శివాయ అని మాత్రమే రాయండి. అలాగే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యలేమిటి, మీరు పడుతున్న కష్టాలేమిటి, మిమ్మల్ని రాత్రంబవళ్ళు వేధిస్తున్న బాధలేమిటో కింద కామెంట్స్ రూపంలో నాకు వివరంగా చెప్పండి. మీ బాధలన్నీ త్వరగా తీరిపోవాలని, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని నేను ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. నేను మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. కాబట్టి మీ సమస్యలను నాతో పంచుకోవడానికి ఏమాత్రం మొహమాట పడకండి. మీ మనసులో ఉన్న భారాన్ని కామెంట్స్ రూపంలో దించేయండి. అసలు మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మీరు చాలా అమాయకులు, మనసులో ఎలాంటి కల్మషం లేని మంచివారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు మీ జేబులో ఉన్న డబ్బులు మొత్తం తీసి ఇచ్చే రకం మీరు. ఇతరులకు సహాయం చేయాలి అనుకుంటే మీ ప్రాణం ఇచ్చైనా సరే చేస్తారు, అస్సలు వెనకాడరు. కానీ గత కొంతకాలంగా మీ పరిస్థితి ఎలా తయారైందంటే మీరు ఎంత మంచి చేసినా సరే తిరిగి మీకు చెడు మాత్రమే ఎదురవుతోంది. మీరు బాగా గమనించే ఉంటారు. మీరు ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన పనులేవీ కూడా సవ్యంగా సాగడం లేదు. ఎప్పుడూ సడన్గా మధ్యలో ఆగిపోతున్నాయి. రేపు ప్రొద్దునికల్లా ఈ పని పూర్తయిపోతుంది, ఇక నా కష్టాలన్నీ తీరిపోయాయి అని మీరు ఎంతో సంతోషంగా ఊపిరి పీల్చుకునే లోపే తెల్లారేసరికి ఆ పనికి ఏదో ఒక పెద్ద అడ్డంకి వచ్చి పడుతోంది. చేతికి అందినట్టే అంది అవకాశాలు జారిపోతున్నాయి. అలాగే మీ డబ్బుల పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది. మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడూ మీ చేతికి అందాల్సి ఉన్నా అవి రాకుండా పదే పదే లేట్ అవుతున్నాయి. ఎవరైనా డబ్బులిస్తాను అని గట్టిగా మాట ఇస్తారు, కానీ తీరా సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, లేదా ఏదో ఒక సాకు చెప్పి ముఖం చాటేస్తారు. ఒకవేళ ఏడ్చి మొత్తుకుని ఎన్నో ప్రయాసలు పడి ఆ డబ్బు మీ చేతికి వచ్చినా సరే అది ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవడం లేదు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు సడన్గా హాస్పిటల్ పాలవ్వడం,
లేదా ఏదో ఒక బండి రిపేరను, ఇంటి రిపేరను ఎవ్వరూ ఊహించని ఖర్చులు వచ్చి ఆ డబ్బు మొత్తం నీళ్లలాగా ఖర్చయిపోతుంది. ఇక మీ ఇంట్లో పరిస్థితి చూస్తే ఒకప్పుడు అందరూ ఎంతో సరదాగా నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కుటుంబ సభ్యుల మధ్య పదే పదే గొడవలవుతున్నాయి. భార్యాభర్తల మధ్య అయితే మరీ దారుణం. చిన్న చిన్న విషయాలకే, అసలు అర్థం పర్థం లేని మాటలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. కారణం లేకుండానే ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు. ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక అశాంతి, ఒక రకమైన గందరగోళం వాతావరణం నెలకొంది. ఇవన్నీ చాలవన్నట్లు పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్రవర్తన గురించి మీకు చెప్పలేనంత మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. రాత్రిపూట ప్రశాంతంగా పడుకుందామంటే అస్సలు నిద్రపట్టదు. రేపటి రోజు ఎలా గడుస్తుందో, రేపు ఏ కొత్త కష్టం వచ్చి పడుతుందో అన్న భయంతో మీ మనసు ఎప్పుడూ తీవ్రమైన ఆందోళనగా ఉంటుంది. అడుగడుగునా మీకు అనుకోని అడ్డంకులు, మీరు కలలో కూడా ఊహించని సమస్యలు పదే పదే ఎదురవుతున్నాయి. ఈ వరుస కష్టాలకు, మీకు ఎదురవుతున్న ఈ ఊహించని అడ్డంకులకు కారణం మీ తలరాత బాగోలేకనో, లేక మీ జాతకంలో గ్రహాల స్థితి బాగోలేకనో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ అసలు నిజమది కాదు. ఇదంతా మీ చుట్టూ ఉన్న ఆ ఇద్దరు ఖిలాడీ ఆడవాళ్లు చేస్తున్న ఒక పెద్ద కుట్ర. మీరు ఒకసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. మీరు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం చెయ్యలేదు, ఎవరి ఉసురు పోసుకోలేదు, ఎవరి సొమ్ము ఆశించలేదు. అయినా మీకు ఎందుకీ కష్టాలొస్తున్నాయి? మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీరు కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తుంటే అది చూసి కడుపు మంటతో రగిలిపోయే ఆ ఇద్దరు మహిళలు మీ జీవితంలోకి ఒక విషంలాగా ప్రవేశించారు. అసూయ అనేది మనిషిని ఎంతటి నీచానికైనా దిగజార్చుతుంది అనడానికి వీళ్లే పెద్ద ఉదాహరణ. వాళ్ళు మీ ముఖం ఎదుట చాలా మంచివాళ్లలాగా, మీ మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్లలాగా, ఎప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళలాగా నటిస్తారు. కానీ వాళ్ళ మనసు నిండా మీ పట్ల తీవ్రమైన పగ, ద్వేషం, చెప్పలేనంత అసూయ నిండి ఉన్నాయి. వీళ్ళు ఎక్కడో బయట ఉన్న తెలియని శత్రువులు కాదు. మీతో పాటే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ విషయాలన్నీ తెలుసుకుంటూ మిమ్మల్ని లోపలి నుంచి దెబ్బతీస్తున్న రహస్య శత్రువులు. మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాన్ని, మీ ప్రతి సంతోషాన్ని వాళ్ళు కళ్ళారా చూస్తూ, పైకి మాత్రం నవ్వుతూ, లోపల మాత్రం భయంకరంగా కుళ్ళిపోతున్నారు. నమ్మక ద్రోహం చేయడం వాళ్ళకి చాలా బాగా తెలుసు. అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మీరు వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. వాళ్లతో మీ కష్టసుఖాలు అన్నీ ఏ మొహమాటం లేకుండా పంచుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని మీ మీద తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీ ప్రవహించేలా చేస్తున్నారు. వాళ్ళ ప్రతికూల ఆలోచనలు, వాళ్ళ భయంకరమైన నరఘోష మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే వాళ్ళ కన్ను ఖచ్చితంగా మీ మీద పడుతుంది. ఆ చెడు దృష్టి వల్లనే మీ పనులన్నీ ఆగిపోతున్నాయి. అందుకే మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక మూల ఒక తెలియని భయం, ఒక తెలియని వెలితి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఈ విషయాలు వింటున్న కొద్దీ మీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉండవచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే, మకర రాశి వారికి పుట్టుకతోనే ఒక మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది. మీరు కష్టపడే తీరు, మీ కుటుంబాన్ని మీరు కంటికి రెప్పలాగా కాపాడుకునే విధానం వాళ్ళకి అస్సలు నచ్చదు. మీరు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది చూశారా? అది వాళ్ళకి కంటిలో నలుసులాగా మారుతుంది. మీరు మీ పిల్లలను పెంచుతున్న విధానం, మీ భార్య లేదా భర్తతో మీరుంటున్న అన్యోన్యత, మీరు సమాజంలో నలుగురిలో సంపాదించుకున్న మంచి పేరు, ఇవన్నీ వాళ్ళకి అస్సలు మింగుడుపడవు. వాళ్ళ జీవితాల్లో లేని ఆ ఆనందం, సంతోషం మీ జీవితంలో ఎందుకుండాలి అన్నదే వాళ్ళ అసలు పగకు కారణం. అందుకే వాళ్ళు రహస్యంగా మీ మీద చెడు దృష్టి పడేలా చేస్తున్నారు. ప్రతికూల ఆలోచనలతో మీ చుట్టూ ఒక నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వదిలే ఆ నిట్టూర్పులు, వాళ్ళు మాట్లాడే మాటలు మీ ఇంటి పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటున్నాయి. కానీ మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీతో ఎప్పుడూ ఆ దైవరక్షణ ఖచ్చితంగా ఉంటుంది. మీ కర్మ చాలా మంచిది, మీ మనసు స్వచ్ఛమైనది. కాబట్టి ఆ పరమశివుడి ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఒక కవచంలాగా ఉంటాయి. ఎవరైతే ఇతరులకు అన్యాయం చేయాలని చూస్తారో, గుంతలు తవ్వుతారో వాళ్ళ కర్మ వాళ్ళనే దహించివేస్తుంది.
వాళ్ళు మీ మీద ప్రయోగిస్తున్న ఈ చెడు గాలిని, ఈ అసూయ ప్రభావాన్ని తిరిగి వాళ్ళ వైపుకే తిప్పికొట్టే శక్తి ఆ కాలభైరవుడికి మాత్రమే ఉంది. ఆ స్వామి ఒక పెద్ద అదృశ్య కవచంలాగా మిమ్మల్ని కాపాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎంత మంచివారైనా సరే, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీరు బాగుపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకోరు అన్న పచ్చి నిజాన్ని మీరు ఈరోజే గ్రహించాలి. మీ ఎదుగుదల చూసి చప్పట్లు కొట్టే చేతుల కన్నా మిమ్మల్ని కిందకు లాగాలని చూసే చేతులే ఈ లోకంలో ఎక్కువ ఉంటాయి. మీ వెనుక గోతులు తవ్వుతున్న ఆ దొంగ శత్రువుల గురించి మీరు ఎప్పటికప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు మీ చుట్టూ ఉంటూ మీ పనులను ఎలా పాడు చేస్తున్నారో మీరే ఒకసారి ఆలోచించండి. మీరు మీ ఉద్యోగంలో పడుతున్న అడ్డంకులు చూడండి. మీరు ఎంతో కష్టపడి ప్రమోషన్ కోసమో లేదా కొత్త ఉద్యోగం కోసమో ట్రై చేస్తారు. ఇంటర్వ్యూలన్నీ చాలా బాగా జరుగుతాయి. చివరి నిమిషం వరకు అంతా ఓకే అయిపోయింది, ఇక నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే అని మీరు మనసులో ఫిక్స్ అవుతారు. కానీ తీరా ఆఫర్ లెటర్ చేతికి వచ్చే సమయానికి ఏదో ఒక పనికిమాలిన కారణంతో అది సడన్గా ఆగిపోతుంది. వ్యాపారం చేసేవాళ్ల సంగతి చూస్తే లక్షల రూపాయల డీల్స్ మీ దాకా వచ్చి ఇక మీ సొంతమయ్యాయి అనుకున్న క్షణంలో ఎవరో మూడో వ్యక్తి వచ్చి దాన్ని తన్నుకుపోతారు. మీ చేతికి రావాల్సిన లాభాలు మీ కళ్ళెదురటే వేరే వాళ్ల చేతికి వెళ్ళిపోతాయి. కుటుంబ విషయాల్లో చూస్తే మీ పిల్లల పెళ్లి సంబంధాలు పదే పదే ఎందుకు కుదరకుండా ఆగిపోతున్నాయో ఆలోచించండి. అన్నీ మాట్లాడుకుంటారు, పెళ్లి పీటల దాకా వెళుతుంది అనుకునేలోపు ఎక్కడో ఒక చిన్న మాట తేడా వచ్చి సంబంధం పూర్తిగా చెడిపోతుంది. ఇవన్నీ కేవలం మీ టైం బాగోలేక జరుగుతున్నవి కావు. ఇది ఆ ఇద్దరు కిలారీ ఆడవాళ్లు చూపుతున్న ఆ భయంకరమైన అసూయ ప్రభావం. వాళ్ల నరఘోష మీ జీవితాన్ని అలా అతలాకుతలం చేస్తోంది. మీ ప్రేమ జీవితంలో లేదా పెళ్లి తర్వాత జీవితంలో ఇన్ని నిరాశలు ఎదురవ్వడానికి మీరు ఎంత ప్రాణంగా ప్రేమించినా అవతలి వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు దూరం అవ్వడానికి కూడా ఈ ప్రతికూల శక్తులే కారణం. మీరు అహర్నిశలు కష్టపడి సంపాదించిన డబ్బు ఏమాత్రం చేతికి అందకుండా ఎక్కడికక్కడ అప్పుల పాలవుతున్నారంటే మీ ఇంటి చుట్టూ, మీ పనుల చుట్టూ ఒక అదృశ్యమైన చెడు గాలి, ఒక నెగిటివ్ వలయం అల్లుకుని ఉందని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మకర రాశివారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు తెలిసిన కొంతమంది వ్యక్తులు వెంటనే గుర్తుకు రావచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు మహిళలు మీ జీవితానికి పూర్తిగా దూరంగా ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళల్లో ఒకరు మీరు తరచూ మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు. ఇంకొకరు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు. అందుకే ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలామంది తర్వాత ఈ విషయం ముందే తెలిసి ఉండేది బాగుండేది అని అనుకునే పరిస్థితి రావచ్చు. మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తులే మీకింతటి అన్యాయం చేస్తున్నారని తెలిస్తే మీ గుండె పగిలిపోవచ్చు. కానీ వాస్తవాన్ని తెలుసుకుంటేనే కదా మీరు జాగ్రత్త పడేది. ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ఎంత లోతుగా చొచ్చుకుపోయారో, మీ ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తున్నారో నేనిప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాను. మీరు వాళ్ళతో మాట్లాడిన ప్రతిసారి మీ ఎనర్జీ అంతా ఎందుకు తగ్గిపోతుందో, వాళ్ళు మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఎందుకు అనవసరమైన గొడవలు మొదలవుతాయో మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీ మనసులో తొలుస్తున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఎవరు ఆ ఇద్దరు ఆడవాళ్ళు అన్నదే కదా. నేనిప్పుడు మీకు కొన్ని విషయాలు చెబుతాను, దయచేసి చాలా శ్రద్ధగా వినండి. నేను ఈ విషయాలను 100% వీళ్లే అని ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం లేదు సుమా. జ్యోతిష్య శాస్త్రపరంగా మీ రాశికి ఉన్న గ్రహాల సంచారం బట్టి నేను మీకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకుడంగా కొన్ని అవకాశాలను మరియు మీ చుట్టూ ఉండే పరిస్థితులను మాత్రమే సూచిస్తున్నాను. దీన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్త పడాలి, అంతేకాని ఎవరితోనూ వెళ్ళి అనవసరంగా గొడవ పెట్టుకోకూడదు. ఆ ఇద్దరిలో మొదటి మహిళ బహుశా మీ సొంత కుటుంబంలోనే లేదా మీకు బాగా దగ్గరి బంధువుల్లోనే ఒకరు అయి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ మహిళ ఎప్పుడూ తన జీవితాన్ని మీ జీవితంతో పోల్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఏ చిన్న వస్తువు కొన్నా, మీరు ఏ కొత్త బట్టలు వేసుకున్నా, మీ పిల్లలు చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా ఆమెకు లోపల భయంకరమైన కడుపు మంట పుడుతుంది. బయటికి మాత్రం నవ్వుతూ, అబ్బా ఎంత బాగుందో, మీ పిల్లలెంత బాగా చదువుతున్నారో అని పొగుడుతుంది. కానీ ఆమె చూసే చూపుల్లోనే ఒక విషం ఉంటుంది. ఆ చూపు తగిలితే బండరాయైనా సరే ముక్కలు ముక్కలుగా పగిలిపోవాల్సిందే. ఇక రెండవ మహిళ విషయానికొస్తే, ఈమె మీ స్నేహితురాలిగా లేదా మీ మీద ఎంతో ప్రేమ ఉన్నదానిలాగా నటించే బయటి వ్యక్తి కావచ్చు.
బహుశా మీ ఆఫీసులో మీతో కలిసి పనిచేసే సహోద్యోగిని లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఒక తెలిసిన ఆవిడ కావచ్చు. ఈమె ప్రవర్తనలో కొన్ని స్పష్టమైన తేడాలు మీరు గమనించవచ్చు. ఆమె మీతో చాలా తీయగా, తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతుంది. మీ ఇంటికి వచ్చి మీ కుటుంబ విషయాలన్నీ, మీ అప్పులేంటి, మీ ఆస్తులేంటి, మీ భవిష్యత్తు ప్లాన్స్ ఏంటి అని ఎంతో ఆప్యాయత నటిస్తూ గుచ్చి అడిగి మరీ తెలుసుకుంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఏదైనా పెద్ద కష్టంలో ఉన్నారని ఆమెకు తెలుస్తుందో అప్పుడు ఆమె ముఖంలో ఒక తెలియని పైశాచిక ఆనందం కనిపిస్తుంది. పైకి అయ్యో పాపం అంటుంది, కానీ లోపల మాత్రం పండగ చేసుకుంటుంది. ఆమె ఎప్పుడూ మీ వీపు వెనుక మీ గురించి నలుగురిలో చెడుగా చెబుతూ ఉంటుంది. మీ ఇంట్లో జరిగే రహస్యాలను బయట వాళ్లకు చెప్పి మిమ్మల్ని చులకన చెయ్యాలని చూస్తుంది. ఇలాంటి ప్రవర్తన లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు ఉన్న వాళ్ళ పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళను గుడ్డిగా నమ్మడం మానేసి మీ సొంత విషయాలను, మీ డబ్బుల వ్యవహారాలను వాళ్ళతో పంచుకోవడం ఈ క్షణం నుంచే పూర్తిగా ఆపేయాలి. లేకపోతే వాళ్ళ ప్రతికూల ఆలోచనలు మీ జీవితాన్ని మరింత నాశనం చేస్తాయి. ఈ భయంకరమైన కుట్రల నుండి, ఆ ఇద్దరు కిలాడి ఆడవాళ్లు మీ మీద చూపిస్తున్న ఆ చెడు దృష్టి నుండి, అసూయ ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ పిల్లలను, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మన పురాతన శాస్త్రాల్లో పెద్దలు చెప్పిన ఒక అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక పరిహారాన్ని ఇప్పుడు నేను మీకు చాలా వివరంగా చెబుతాను. దయచేసి ఈ పరిహారాన్ని అత్యంత శ్రద్ధతో, పూర్తి నమ్మకంతో దేవుడి మీద భారం వేసి చెయ్యండి. వచ్చే సోమవారం నాడు ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేవండి. తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకోండి. మీ మనసులో ఎవరి పట్ల ఎలాంటి ద్వేషం, కోపం లేకుండా ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా ఒక పాత శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. శివాలయంలో అడుగు పెట్టగానే ఆ పరమశివుడి మీద పూర్తి భారం వేసి మీ కష్టాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర పెట్టేయండి. గుడిలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోట కూర్చుని మట్టి ప్రమిదల్లో స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నువ్వుల నూనెకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. అది శని దోషాలను, నరఘోషను, ఎటువంటి దుష్టప్రయోగాలనైనా ఇట్టే కాల్చి బూడిద చేయగల అద్భుతమైన శక్తి కలిగినది. ఆ నూనె వాసన, ఆ దీపపు వెలుగు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకుని అత్యంత భక్తితో, పూర్తి ఏకాగ్రతతో ఓం నమశివాయ అనే ఈ మహామంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు లెక్క పెట్టుకుని మరీ జపించండి. ప్రతిసారి మీరు ఆ మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఆ శివుడి శక్తి ఒక పెద్ద వెలుగులాగా మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లుగా, మీ చుట్టూ ఉన్న ఆ చెడు గాలి, ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపపు జ్వాలలో కాలి బూడిద అవుతున్నట్లుగా మీ మనసులో గట్టిగా భావించండి. ఈ మంత్రజపం పూర్తయిన తర్వాత ఆ గుడిలో ఉన్న కాలభైరవ స్వామి గుడి దగ్గరికి వెళ్ళండి. కాలభైరవుడు అంటే సాక్షాత్తు ఆ శివుడి ఉగ్రరూపం. దుష్టశక్తులను తరిమికొట్టి తన భక్తులను కాపాడుకునే గొప్ప దేవుడాయన. ఆయన ముందు నిలబడి మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని, స్వామి, నా మీద ఎవరు ఎలాంటి చెడు దృష్టి పెట్టినా, ఏ ఆడవాళ్లు నా ఎదుగుదలను ఆపాలని చూసినా, నన్ను మరియు నా కుటుంబాన్ని నీ చేతుల మీదుగా కాపాడు తండ్రి అని వేడుకోండి. నా కష్టాలను తీర్చు, నా అప్పుల బాధలు పోగొట్టు, నా వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగించు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వు అని కన్నీటితో మనస్ఫూర్తిగా ప్రార్థించండి. కాలభైరవుడి దర్శనం, ఆయన పాదాల దగ్గర మీరు పెట్టే దండం మీ జీవితంలో ఉన్న సమస్త ప్రతికూల ప్రభావాలను, శత్రువుల కుట్రలను ముక్కలు ముక్కలుగా చేసి గాలిలో కలిపేస్తుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు మీ డబ్బుల కష్టాలు, కుటుంబంలో జరిగే గొడవలు, ఉద్యోగంలో వస్తున్న అడ్డంకులు, వ్యాపారంలో నష్టాలు, మీకు ఎదురైన బాధలు అన్నీ ఆ శివుడికి వివరంగా చెప్పుకోండి. మీరు ఎంత ఆర్తిగా దేవుణ్ణి వేడుకుంటే అంత త్వరగా మీకు ఫలితం కనిపిస్తుంది. ప్రతి సోమవారం ఇలా చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ చుట్టూ ఒక పెద్ద అదృశ్య రక్షణ గోడ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది ఆడవాళ్లు ఏడ్చినా మీ వెంట్రుక కూడా పీకలేరు. ఈ పరిహారాన్ని ఒక నియమంగా ఆచరించి చూడండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు మీ కళ్ళారా చూస్తారు. మీరు పడుతున్న అప్పుల బాధల నుంచి పూర్తిగా బయటపడతారు. మీ ఉద్యోగంలో మళ్ళీ మంచి స్థాయికి వస్తారు. మీ ఇంట్లో పోయిన సంతోషం మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడూ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు బాగుండాలని, మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకోరు. ఈ లోకం చాలా స్వార్థంతో నిండిపోయి ఉంది. ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్లు ఉంటారు. కాబట్టి ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు మీ సంతోషాన్ని, మీ డబ్బుల విషయాలను, మీ భవిష్యత్తు ప్లాన్స్ గురించి గొప్పలు చెప్పుకోకండి.
మీ రహస్యాలను మీ మనసులోనే ఉంచుకోండి. మీ కుటుంబం, మీ కష్టం, మీరు నమ్ముకున్న దేవుడు, ఇవి మాత్రమే మీకు చివరి దాకా తోడుండేవి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతమంది మిమ్మల్ని తొక్కేయాలని చూసినా, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకండి. మంచి ఆలోచనలను, పాజిటివ్ దృక్పథాన్ని వదులుకోకండి. భగవంతుడి మీద గట్టి నమ్మకం ఉంచండి. దేవుడు మీకొక కష్టం ఇచ్చాడంటే దాన్ని తట్టుకునే శక్తిని, దానికొక మంచి పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా ఇస్తాడు. మీ మీద జరుగుతున్న ఈ కుట్రలన్నీ, ఈ అసూయ ప్రభావాలన్నీ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఆ పరమశివుడి దయతో మీరు వీటన్నింటినీ సులభంగా దాటుకుని మీ జీవితంలో మళ్ళీ ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం ఖాయం. మీరు పడ్డ కష్టానికి, కార్చిన కన్నీళ్లకు తగిన ప్రతిఫలం దక్కే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ధైర్యంగా దేవుడిపై భారం వేసి ముందుకు అడుగు వేయండి. ఆ దేవుడి అండ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న చీకటి త్వరలోనే తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు రాబోతోంది అని మీరు గట్టిగా నమ్మండి. మకర రాశివారు, మీ ఇంటి చుట్టూ కనిపిస్తున్న ఒక రహస్య సంకేతం గురించి, అలాగే మీ జీవితంలోకి త్వరలో ప్రవేశించబోయే ఒక అదృష్ట వ్యక్తి గురించి వచ్చే వీడియోలు చెప్పబోతున్నాను. ఆ విషయం చాలామందికి షాక్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ముగింపుగా నేను మళ్ళీ చెబుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోవడానికి, ఆ దేవుడి ఆశీస్సులు పొందడానికి కింద కామెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ప్రస్తుతం పడుతున్న కష్టాలు, మీ బాధలు ఏమైనా ఉంటే వాటిని కూడా కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియోను వెంటనే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరూ ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడేలా వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం, మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమఃశివాయ. జై కాలభైరవ.